కానీ శాపరోగం కానీ శరీర సంబంధమైనది కానీ దాని నుంచి విడిపింపబడతావో అది మొదలవుతుంది. నీకు దేవునికి బంధం మొదలవుతుంది, సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం ఏర్పడిన ఆ ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే వాడు ఇంకెక్కువ నీ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకు వానికి బాధ ఏంది అంటే వాడు పోగొట్టుకున్నది నువ్వు పొందుకుంటావేమో అని బాధ. ఓర్వలేనితనం అంటారు కదా, ఎవరైనా ఒక ఇల్లు ఉందనుకో ఇంకో ఇల్లు కొనుక్కోవడము కట్టుకోవడము అంటే అమ్మో అనుకుంటారు కదా. లోకం ఇది ఎట్లయినా అనుకుంటుంది. అస్సలు లేకుండా గుడిసెలో ఉంటే అట్లా కూడా అంటారు, అయ్యో పాపం లేదు పరిస్థితి మన ఏదన్నా సాయం అనే కంటే ముందు గుడిసెలో వాళ్ళతో మాట్లాడొద్దు అనుకునే వాళ్ళు కూడా భూమి మీద లేకపోలేదు. అయితే మన దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే ఆయన అందరి కోసం రక్తం ఇచ్చినాడు. రాజుల కోసం కాదు, యాజకుల కోసం కాదు, ప్రవక్తల కోసం మాత్రం కాదు, మరి బీద వ్యక్తి తన రూపులో చేయబడ్డ వాళ్ళకి ఆత్మను ఎట్లా ఇచ్చినాడో, ఊపిరి ఎట్లా ఇచ్చినాడో ఆ సమానత్వం, ఆ ప్రేమ ఆనాటి నుంచి ఈనాటి వరకు భూమి అంతమయ్యే వరకు కూడా ఆయన ప్రేమ తగ్గిపోదు, మారిపోదు. అందుకే ఆయన అంటాడు శాశ్వతమైన ప్రేమ. అరే ఏది శాశ్వతం? భూమి మీద చాలా మంది అంటుంటారు కదా, ఏది శాశ్వతం? ఇవాళ ఇది ఉంది, ఉంటుందో లేదో తెలియదు కదా. కొందరు ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని పెంచుతారు, లేదా చదువుల విషయం కావచ్చు, వాళ్ళకు మంచి పెళ్ళిళ్ళు. మరి మేము 5గురం, మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోతే మా అమ్మ ఆస్తులన్నీ అమ్ముకొని మంచి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అట్లాంటి ఆమె ఆస్తులు, స్థలాలు, ఇండ్లు అన్ని అమ్ముకుంటూ మమ్మల్ని పెంచింది. అవన్నీ చేస్తూ మా పెళ్లిళ్ళు చేసింది. ఒకలాగా మరి దేవుడైతే శాశ్వతంగా అప్పుడు ఎట్లున్నాడు, మనిషిని చేసి ఊపిరినిచ్చి భూమికి ఇచ్చినప్పుడు, పంపినప్పుడు, తల్లి గర్భంలో వేసినప్పుడు, ఆ తల్లి గర్భంలో కదలకపోయినా ఆ తల్లి రోధించిన వెంటనే ప్రతిస్పందిస్తాడు. చూడు, అమ్మో నా బిడ్డ ఏడుస్తుంది, అమ్మో బిడ్డ కదులుతలేడంట, ఏం జరిగిందో ఆయన ఆజ్ఞ ఇస్తాడు. డాక్టర్లకు కూడా అర్థం కాదు, ఏమో బిడ్డ ఉందో లేదో అలాంటివి కూడా మాట్లాడుతుంటుంటారు. కానీ 1-2 గంటలకే మళ్ళీ కదలిక మొదలవుతుంది. ఆయన ముడతాడు, ఆయన ఆజ్ఞ ఇస్తాడు. అంత మంచి ప్రేమ కలిగిన వాడిని మనిషి ఏం చేస్తాడంటే పక్కకు పెట్టేస్తాడు, ఏదో అవసరానికి వాడినట్టు. ఎండాకాలం మాత్రమే ఎక్కువ, అంటే చలి ప్రాంతాల్లో ఏసీ, ఎండాకాలంలో మాత్రమే వాడుకుంటారు కదా, అట్లాగా నేను అట్లే వాడతా. నాకు ఫ్యాన్ సరిపోతుంది కాబట్టి ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి ఉన్నప్పుడు మాత్రమే ఏసీ వాడు. అలాగనుకుంటారు అనమాట. ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. అక్కర కలిగిందా చేస్తాడు కదా, ఎవరి కొరకు చేస్తాడు, ఉన్నాడు కదా మాకు దేవుడు. అది కాదు, అది కాదు. ఆయన ఎడల ప్రేమ కలిగి ఎవరుంటారు అని వెతుకుతున్నాడంట. భూమి మీద అందరు ప్రజలే కదా, 800 కోట్ల ప్రజల్లో ఆయనకు నమ్మకమైన వాళ్ళు, ఆయనకి ఇష్టమైన వాళ్ళు దొరకట్లేదా? దొరుకుతారు. వాళ్ళ విషయం మాత్రం కాదు, కానీ అనేకులలో తను ఏదైతే కనిపెడుతున్నాడో, తనకు ఏం కావాలో, మనిషిలో ఏం కావాలో, నమ్మకత్వం కావాలి, యథార్థత కావాలి, దేవుని ఎడల మనుషుల ఎడల ప్రేమ కావాలి. ఒకసారి ఒకలాగా, ఒకసారి ఒకలాగా ఊసరి వెళ్ళి రంగులు మారే ప్రేమ కాదు అయినది. అలాంటి తీరులు ఉన్న వాళ్ళను మరి చూస్తుంటాడు. శిక్షించడా అంటే ఏం శిక్షించాడు? ఆహాబునే శిక్షించలే, దేశమంతా విసిగిచ్చినాడు కదా. 450 మంది బయలు ప్రవక్తలను సిద్ధపరిచినాడు. భార్య మాటలు విని మంచి నీతిమంతుణ్ణి చంపడానికి సిద్ధపడ్డాడు. అలాంటి ఆహాబును శిక్షించలేదు, శిక్షిస్తున్నాడు, ఫలం ఇచ్చినాడు. మూట్లో పెట్టుకో బిడ్డ. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ చిన్న పొలం ఆశించినాడు? ఎందుకు పక్కోడిదంటే ఇదే మానవ బుద్ధి, మనిషి బుద్ధి. అదే ఎప్పుడు చూసినా తనకున్నది సరిపోదు, పక్కోళ్ళది ఏదైనా బాగుంటే అదే అయితే బాగుంది.
అలాంటివి 100,000 రెట్లు. రాజే కదా, దేశమంతా తనదే కదా. కానీ ఏం చేసినాడు, ఆ చిన్న పొలాన్ని చూసినాడు, బాగా పండిందని చూసినాడు, ఇది కావాలి అని వెళ్ళి అడిగినాడు. అసలు అడుక్కోవడం అనేది నా వరకు నేను ఏమనుకుంటానంటే, మనిషి చచ్చిపోయి దిగజారి అడుగుతాడు. ఒక మనిషిని సాయమో డబ్బో ఇంకేదో అడగాలి అంటే ముందు తనను తను సిగ్గుతో చంపుకొని అడగాలి. ఈ మనిషి రాజయ్యి ఉండి తను ఎవరో మర్చిపోయాడు, తన కేటగిరీ కూడా గుర్తుంచుకోలే. చీప్ గా చిల్లరగా అంటారు కదా, అట్లా ఆ చిన్న పొలం ఉన్నోడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఇచ్చే నీ పొలం అంటున్నాడు. తప్పు కదా. దేవుడు చూస్తా ఉన్నాడు, ఏం వదిలిపెట్టలే. ఆ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయంట. అన్యాయంగా చంపిపించినాడు కదా ఆ పొలంలో. అతని రక్తంతో తడిసింది అతని పొలం. దేవుడు అన్నాడు, ఇది నీ కుటుంబానికి జరుగుతుంది. ఎవరైతే నిన్ను ప్రేరేపించి ఈ కార్యం చేస్తున్నారో ఖచ్చితంగా ఆ మనిషి ఇదే పద్ధతిలో ఆమె రక్తం కూడా కుక్కలు నాకుతాయి అన్నాడు. అట్లాగే జరిగింది. యెజబేలు విషయంలో అదే జరిగింది. కానీ ఈ భయంకరుడు, మానవ భాషలో చెప్పాలంటే ఈ దుర్మార్గుడు, ఎన్నో తప్పులు చేసిన వ్యక్తి కూడా ఓ సమయానికి ప్రభువా అని బూడిదలో కూర్చున్నాడంట. తెలివి చూడు, మనిషికి ఉండే భయంకరమైన తెలివి ఇగో ఇదే. ఏ ఎండ కాకూడదు కదా, మన వాళ్ళు మంచి మంచి సామెతలు పెట్టిండ్రు మనకి. ఏ ఎండ కాకూడదు, అక్కరుందా, నువ్వే దేవుడవు, నువ్వే రాజు, నువ్వు ఇస్తేనే ఇప్పుడు నాకు మేలైతుంది, అయిపోయిందా నువ్వెవరో నాకు తెలియదు. నేను చిన్నప్పుడు ఏరు తాటి దెబ్బ తగిలేస్తారు ఇలాంటి వాళ్ళని మాట్లాడుకుంటుంటే విని నేను మా అమ్మని అడిగిన, అట్లా అంటే ఏంటి? ఏరు దాటి తెప్ప తగిలేయడం అంటే ఏంటి అంటే, ఏరు దాటడానికి ఒక తెప్ప లాంటిది కడతారు, అది పట్టుకుని ఆ రోడ్డుకు వెళ్ళిపోతారు. అయితే మరి ఈ వింతైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఒకరికి మేలు పొందొద్దు అనుకునేవాడు ఏం చేస్తాడంట, ఇంకెవడు ఏరు దాటొద్దు, ఈ సాయం పొందొద్దు అని తగిలి పెట్టేస్తాడంట. ఎంత భయంకరంగా ఉంది కదా. ఉన్నారు, ప్రస్తుతం అదే జరుగుతుంది మన మీద, మన దేశం మీద, మన రాష్ట్రాల మీద, ప్రపంచంలో చెలరేగుతుంది. దుష్టుని పని బహుబలంగా జరుగుతా ఉంది. అందుకే ప్రార్థనలు పెంచండి అనేది. అందుకే ఇన్ని గంటలు, ఇన్ని ఫ్లాట్స్, ఇన్ని రకాలుగా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ప్రార్థన పెంచండి, ప్రార్థన చెయ్యండి. ఏదో గుంపులో ఉన్నప్పుడు మాత్రం కాదు, మీరు కూడా అడగండి, దేవుణ్ణి అడగండి అని. ఎందుకు ఇంత అడుగుతూ ఉన్నామంటే, మేలు కొరకు, మన వల్ల మేలు జరగాలని. భూమి మీద ఉన్నాం ఒక జీవిత కాలం కదా, మనం ఎట్లున్నామో, ఏం చేసినామో, మన ప్రవర్తన ఏందో, మాట తీరేందో ఇవి పక్కన పెడితే, మరి కొంచెమన్నా దేవుని తట్టు తిరుగుదాం, కొంచెమన్నా దేవునితో సాగే కృప అడుగుదాం. మీరు చదువుకున్న మొట్టమొదటి వచనంలో ఏముంటదంటే, యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని రాసింది. అంటే నీ మీదున్న శాపాన్ని కొట్టివేసినాడు, నీ ఇతరుల శాపాన్ని కొట్టివేసినాడు. విధి వ్రాత తప్పదండి, పాపం అలాగే జరుగుతుంది అంటుంటారు కదా. అది ఏదైతే ఉందో అంటే, దుష్టుడు వాళ్ళ కొరకు ఏదైతే మరి సిద్ధపరిచి ఉంచినాడో అవి కొట్టేస్తాడంట, అవేం పని చేయనీయడంట. చూడు, రక్తమిచ్చి కొనుక్కున్నదే చాలలేదు, నిన్ను భూమి మీద తీసుకొచ్చింది సరిపోలేదు. ఆయన ప్రేమలో ఎన్ని భాగాలో. ఆ తర్వాత ఏ శిక్ష నీ మీద పడకుండా, ఏ విధి నీ మీద పని చెయ్యకుండా కదా. మరి జైసా కర్ని వైసా భర్ని అంటుంటారు కదా ముస్లిమ్స్. అంటే వాళ్ళు చేసిందే వాళ్ళకు వస్తుంది అన్నట్టుగా, అది కూడా వాళ్ళు తప్పు చేస్తే కూడా ఈయన ఆ శిక్షను తీసేసినాడంట. ఎంత అద్భుతంగా ఉంటాయి కదా ఒక్కొక్క మాట మామూలుగా ఉండవు. ఏదో క్యాజువల్ గా చదివేసినాము అయిపోయింది అట్లా వద్దు అట్లా.
దేవుడు నాకు నేర్పించిందే, దేవుడు నా అనుభవంలో జరిగించిందే నీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు నాకు. ఈ విధంగా నేర్చుకోవడానికి ఇష్టపడ్డా నేను. ఒక్కొక్క మాట, ఈ మాట చాలా రోజులు ధ్యానించిన నేను. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అనే మాట చాలా రోజులు ఆయనతో ముచ్చటించినది. ఈ ఒక్క మాటని మరలా అడిగిన. ఎందుకు? అన్ని ధర్మశాస్త్రాల్లో ఉంది కదా, చరిత్రలు ఇతిహాసాలు చెప్తున్నాయి కదా, వాళ్ళు గత జన్మలో ఇది చేసినారు కాబట్టి ఈ జన్మలో ఇది జరిగింది, ఈ విధంగా మరణిస్తారు, ఈ విధంగా అన్యాయపు తీర్పు జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు గత జన్మలో ఇవన్నీ ఏంటి? ఈ కాలచక్రంలో ఉండేవన్నీ కూడా, ఈ రూల్స్ అన్ని కూడా ఏం చూపిస్తున్నాయంటే వాళ్లకు ఆ విధి విధించింది అంటుంటారు కదా. విధి అంటే అది కూడా ధర్మశాస్త్రంలో ఒక భాగం. ఆ ధర్మశాస్త్రంలోని భాగం ఏం చేసింది అంటే వీళ్ళ చరిత్రను చిట్టాను తిప్పేస్తుంది. ఏమేం చేసిండు ఈ మనిషి, ఏ దారిలో వచ్చిండు, ఎంతమందికి మేలు చేసిండు, ఎంతమందికి కీడు చేసిండు, ఎప్పుడు ఎట్లా ప్రతిస్పందించిండు, ఆపదలో ఉన్న మనిషికి ఎట్లా మేలు చేసిండు, ఇవన్నీ కౌంట్ చేసి ఒక రాత రాసేస్తుంది అనమాట. కోర్టులో జడ్జి రాసేసినట్టు. ఏం రాస్తాడు? సాక్షులను బట్టి రాసేస్తాడు. అది నిజమా అబద్ధమా కూడా తెలియదు. సీట్లో కూర్చున్నాయన ఆ రాతలు చూసి అంతే గీతలు వేసేస్తాడు. అట్లాగే ఈ ధర్మశాస్త్రంలో ఒక భాగం ఏంటంటే విధి వ్రాత రాసేస్తాడు. ఆ రాతను కూడా ఏమనంట కొట్టేస్తాడంట. లేదంట, నీ మీద ఏం పని చేయదు బిడ్డ, నీకు ఏ ఆపద రాదు బిడ్డ, నీకు ఏ శిక్ష లేదు బిడ్డ, నేను తీసేసుకున్నా, సిలువలో సమాప్తమైనది అన్నా కదా, నీ కొరకే అంటున్నాడు. నీ కొరకే నువ్వు చేసినవన్నీ కూడా నేను నా రక్తంతో తుడిచేసిన, కడిగేసిన, నేను చెల్లించేసిన, భారత్ చెల్లించేసిన అంటున్నాడు. మరి ఇన్ని తెలుసుకున్న మనం ఏ తీరులో ఆయన్ని గౌరవించాలి, ఏ తీరులో ఆయన్ని ప్రేమించాలి, ఏ విధంగా ఆయనకు ప్రార్థించాలి, ఎప్పుడెప్పుడు ఆయనకు ప్రార్థించాలి, ఎవరెవరి కొరకు ప్రార్థించాలి, ఆలోచన చూద్దామా? ఇది మీరు ఆలోచన చేయండి. దేవుని దగ్గర నేను మాట్లాడుకునే విధానం వేరే. అడుగుతూనే నాయన్ని, ఎందుకు ఇంత బాధ? చాలాసార్లు ఆయన నాతో మాట్లాడేటప్పుడు ఎన్నోసార్లు ప్రసన్న వదనం అంటే చాలా తృప్తిగా సంతోషంగా ఒక మనిషి నవ్వుతుంటే మీరు చూడండి, గమనించి అన్ని నవ్వినట్టుంటది. కళ్ళు, ముక్కు, మొహం అన్ని కూడా చాలా ప్లెజెంట్ గా ఆ టైంలో వాళ్ళ ఫేస్ లో ఒక రకమైన వెలుగు ఉంటుంది. అలాంటివి చూస్తుంటాను నేను ఆయన దగ్గర. కొన్నిసార్లు బాధపడటం కూడా, మౌనమైపోవడం కూడా. అప్పుడు అడుగుతా ఉంటా, ఎందుకయ్యా అన్నీ చేసినావు, అన్నీ ఇచ్చినావు, అన్నీ పెట్టినావు, వాళ్ళు సరిగా లేకపోతే నీ తప్పు కాదు కదయ్యా అంటే, అట్లానే కదా, వాళ్ళు సరిగా లేరనే కదా నేను శరీరధారిగా వచ్చి సిలువ మీద యాగాన్ని పూర్తి చేసి రక్తం ఇచ్చిన. మరి ఇప్పుడు కూడా అది గుర్తెరగకపోతే ఎట్లా? అన్ని తెలుసుకుంటున్నారు, తెలియని విషయాలన్నీ తెలుసుకుంటున్నారు కదా. చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చిన మనిషి, అక్కడ కూడా ప్లాట్లు కొంటారంట అనుకోవడం విన్నా. అలాంటి అంత దగ్గరగా, దేవునికి దగ్గరగా, దేవుడు చేసిన గ్రహాలలో ఒక గ్రహం కదా, నవగ్రహాలలో సోలార్ సిస్టమ్ లో ఒక గ్రహం అది. భూమి ఉన్నట్టు అది కూడా ఒక మండలం. ఆ మండలానికి కూడా మనిషి వెళ్ళి తిరిగి వచ్చినాడు సురక్షితంగా, క్షేమంగా, దేవుని కృపలో. అలాంటిది దేవుని గురించి ఎందుకు తెలుసుకోరు? ఎందుకు ఆశించరు? ఎందుకు ఆయన కొరకు ఆరాటపడరు? ఇక్కడ బాధేస్తుంది, ఇక్కడ బాధేస్తుంది. చిన్న నాటి నుంచి దేవుడు మహాకృప, అది ఒక అన్య జనాంగంలో నుంచి చిన్న పిల్లను తెలియదు, అంతేకాదు చాలా అంటే చాలా భయస్తురాలి, చాలా భయస్తురాలి.
అలాంటి నన్ను ఒక గదిలో బలి, ఈ మన దేశాచారం ఏంటంటే ప్రతి ఇంట్లో బలులు ఉంటాయి కదా, అట్లా ఆ గదిలో బల్లి కనబడ్డదంటే ఫోన్, ఇంకా ఎవరైనా రావాలి ముందు ఆ కర్రతోనో దేనితోనో దాన్ని భయపెట్టి కొంచెం పక్క కనాలి అప్పుడు అన్నమాట. అలాంటి చిన్న జిలపురుగు చూస్తే కూడా భయపడి పారిపోయి నన్ను దేవుడు పట్టుకున్నాడు. ఆయన ప్రేమ ఏంటో కొంచెం అర్థమైంది, ఆయన ఎవరో కొంచెం తెలుపుతున్నాడు. నాకు ఇంకా ఏమీ తెలియదు, నేర్చుకుంటున్నా, వెతుకుతున్నా, ఇప్పుడు కూడా వెతుకుతున్నా. ఆ చిన్ననాడు ఏదైతే మా వాళ్ళు చెప్పి మరి ఆత్మ పరమాత్మను చేరితేనే మోక్షం అన్నారో ఆ ఒక్క మాట పట్టుకుని మరి మోక్షం చేరాలంటే ఆ ఆత్మదేవుడు ఎవరో నేను చూడాలి, నేను ఆయనతో మాట్లాడాలని ఆ చిన్న ఆశతో దేవుడు నన్ను దర్శించినాడు కదా. ఎంత ఆయన ప్రేమ కదా, ఎంత గొప్ప ఉన్నతమైన మనస్తత్వం ఆయనది. ఊహకు మించి, ఊహ కాదు కదా అసలు, నేను తలంపు కాదు, ఇంకేది కూడా సరిపోదు. ఆయన ప్రేమ నన్ను చేరదీసింది, ఆయన వాత్సల్యం నన్ను దగ్గరికి చేసుకుంది. ఆయన నన్ను వెతికినాడు. నాకు ఏం తెలుసని అసలు ఆ ప్రశ్న నాకు రావడం అనేది నాకేవా కాదు. అలాంటి పిరికిగా ఉండి ఏ విషయంలో కూడా వద్దులే చిన్నపిల్ల కదా అని పిల్లలు ఉన్న తర్వాత కూడా అట్లా వెనకాల ఉండే అలవాటు నాకు. అలాంటి సంఘానికి వెళ్తే కూడా చివర్లో వెనకాల కూర్చునే చాలా సార్లు మా దైవజనుడు అనేది అంటే వెనకాల కూర్చుంటే అయిపోగానే ఆమె అనగానే పరిగెత్తొచ్చాను, ఏమన్నా పని చేసి చెప్తారు అని. ఏంటి ఉద్దేశం? చాలా సార్లు క్లాస్ వేస్తే కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకు చెప్తున్నాను అంటే అన్ని కూడా దేవుడు నేర్పించినాయి. దేవుని మంచితనంతో ఈ రోజు నేను ఇంకా బ్రతికి ఉన్నా, బాగున్నా, ఆయన కృపలో ఉన్నా. ఏదైనా ప్రాణం మీదకి వస్తే ఒకటే అడుగుతా, ఏమంటే ఇక్కడున్నా నీ కొరకే, అక్కడున్నా నీ కొరకే, వచ్చేస్తా అంట. మాట్లాడుకుంటా నేను. అలాగే 22లో డెత్ బెడ్ లో ఉన్న సరిగ్గా మే 8వ తారీఖు నేను ఇంటికి రావడం జరిగింది. ఏప్రిల్ 26 నుంచి 24 నుంచి హాస్పిటలైజ్ అయ్యి ఓన్లీ ఆక్సిజన్ మీద మరి సాచురేషన్ రేట్ 20కి 30కి పడిపోతే అందరు వెళ్ళిపోయినారు, ఎవరు లేరు నా దగ్గర అటెండ్. ఏమంటే అయిపోయిన తర్వాత మాకు ఫోన్ కాల్ చేస్తే ఆ పరిస్థితిలో వచ్చి దేవుడు మాట్లాడితే నేను చెప్పిన వచ్చేస్తా కాదు, నీ వల్ల ఇంకా కొన్ని పనులున్నాయి, నీ ద్వారా నేను జరిగించుకునే పనులు ఉన్నాయి, అవి ముగించినాక నేను నిన్ను పిలుస్తా, వెళ్ళు అన్నాడు ఆయన. అప్పుడు ఆ సాచురేషన్ రేట్ పెరిగింది, నాకు మెలకు వచ్చింది. అప్పుడు మా బాబుతో నేను మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ ఆయన ఇక్కడ ఉండడు, వేరే కంట్రీలో ఉంటాడు కాబట్టి ఆ పరిస్థితి అందరికి చుట్టూన్న వాళ్ళకు అంటే బంధువులకు చెప్తూ ఉన్నాను, నేను వచ్చేస్తా, ఏం రావద్దురా, ఏదన్నా మంచి చెడు అయినాక మేము చెప్తాంలే. అలాంటిది అనమాట. బయటికి వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు మీకు టికెట్ వచ్చేసింది అనుకున్నాం. చాలా మంది నాకే ఫోన్ చేసి, మా పాపకి ఫోన్ చేసి అమ్మ పోయిందంటగా, బాగుంటది కదా. వండర్ఫుల్ గా నాకు తెలిసిన నా దేవుడు ఇంత గొప్ప. మరి నీ పరిచయంలో నీకు ఎట్లున్నాడో నాకు తెలియదు. మనం ప్రార్థన చేసుకుందాం.